అధికారంలోకి లేకముందు ఒక ఎమ్మెల్యే కాకముందు నుంచే దీనిపైన మీరు పోరాడుతూనే వస్తున్నారు. ఏడు వరకు వచ్చిందన్న మీ పోరాటం? మా పోరాటము చేసే ఫలితమే ఈరోజు ఐడిపిఎల్లో ఉన్నటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానికి ఆదేశాలు ఇచ్చాడు, ఎన్క్వైరీ ఆదేశాలు ఇచ్చాడు. సంతోషం అని చెప్పాము, ఇప్పుడు కూడా సంతోషం. కానీ ఎన్క్వైరీ చేసేటప్పుడు కూడా సక్రమంగా నీతిగా నిజాయితీ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఏ మంత్రం తుత్తు మంత్రం అనకుండా నిరుపేదలను పొట్టగొట్టే ప్రయత్నం చేయకుండా ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే వేల కోట్ల రూపాయలు దీన్ని కృష్ణార్పణ రాసినటువంటి వాళ్ళు కూడా దీనికి జవాబు చెప్పాలి. మాట్లాడితే ఐడిపిఎల్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారు కొడతా ఉన్నాను. ఇంతకుముందు మీరు అన్నట్టు పార్టీల జైన్ అయితేనేమో ఒక తీరు, పార్టీల జైన్ కాకపోతే ఒక తీరు అనేటటువంటిది కాకుండా నీతి నిజాయితీగా నువ్వు తెలంగాణ బిడ్డవే కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లలో అన్ని ల్యాండ్ల మీద కూడా విచారణ జరిపిస్తే ఇంకా బాగుంటుంది. నేను నా సొంతంగా నేనే రాశాను, రేవంత్ రెడ్డి గారు మీరు నా మీద ఒక పేపర్లో, ప్రధాన పేపర్లో ఇట్లా నా మీద ఇట్లా వచ్చింది, మీరు విచారణ జరిపించండి అని చెప్పి రాశా. మన పక్కకు 307 అని చెప్పేది 317 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. హైడ్రా కమిషనర్ గారు వచ్చి ఫెన్సింగ్ వేశాడు. నిరుపేద తెలంగాణ నిరుపేద బిడ్డలను 280 మందిని ఉంటే గులగొట్టి వాళ్ళను నానా ఇబ్బంది పెట్టాడు హైడ్రా కమిషనర్ గారు. మరి 211 ఎకరాల ల్యాండ్ ఇవాళ 2005లో మనం ఈ ముచ్చట మాట్లాడుకుంటున్నాం గత వారం రోజులకి. కానీ గతంలోనే మీరు దీనిపైన పోరాటం చేసిండ్రని విన్నాం. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు? 2000 నుంచే నేను నాకు నా 2000లోనే నేను దీని మీద ఐడిపిఎల్ ల్యాండ్ మీద విచారణ జరిపించమని ఎంఆర్ఓకి ఇచ్చాం. ఎంఆర్ఓ కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే గారి నాకు ఫోన్ చేయడం జరిగింది. నా ఆదేశాల ప్రకారం నేను చేస్తున్నామని చెప్పారు. ఆఫీసర్లు కూడా ఐడిపిఎల్ ఎంక్వైరీ చేసామని చెప్పారు. అవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఎవరెవరు కబ్జాదారులు అనేది ఆఫీసర్లు నిర్ణయించాలి. ఆఫీసర్లు నిర్ణయించకుండా ప్రతిసారి ఒక ప్రజాప్రతినిధి మీద వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేను పార్టీ మారిండు కాబట్టి ఆయన వేల కోట్లు సంపాదిస్తానికి వెళ్ళాడని ఒక మాట చెప్పినందుకు నా మీద బురద చల్లి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గులు ఉన్నారు. దాని మీద విచారణ జరిపించాలి. నేను దీని మీద కన్నా ముందు 307లో ఉన్నటువంటి ప్రశ్న మిమ్మల్ని అదే 307 అర్కపుడి గాంధీ మీరు అప్పటి నుంచి చెప్తున్నారు. కానీ అర్కపుడి గాంధీకి సంబంధించిన ల్యాండ్ దానిపైన ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎటువంటి చర్యలు లేవు. ఆరోపణలు వచ్చినా కూడా ఆయన సపోర్ట్ చేయని పరిస్థితి. నేను అదే అంటే ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పాను. ఒక పేపర్లో నా మీద 4,000 కోట్లు కృష్ణార్పణం అని రాసింది. నా అంతలో నేనే ఒక ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తిని కాబట్టి ప్రజలు కూడా నాకు ఓటేసిన వ్యక్తులు, ప్రజలు నన్ను చూసి అయ్యో మా ఎమ్మెల్యే కబ్జా పెడుతున్నా అనే వాళ్ళ బాధ కలగొద్దు అనేది నా అంతలో నేనే నిజాయితీ నిరూపించుకోనికి నేనే లెటర్ రాశా. ఆ ప్రతిపక్షాలను ఉండి కూడా మరి ఇలా ఆయన నిజాయితీ పరుడు అనుకుంటే ఆయన లెటర్ రాయమానండి, జేఎన్టీ మీద రాయమానండి, జేఎన్టీ ల్యాండ్ల మీద రాయమానండి, ఆయన ఆస్తుల మీద రాయమానండి, నా ఆస్తుల మీద రాయమానండి, నా ఆస్తుల మీద రాయమానండి. ఆయన ఆస్తుల మీద గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాడా, ఆయన ఇల్లు గవర్నమెంట్ ఉందా, ఆయన ప్రాపర్టీలు గవర్నమెంట్ ఉందా, నాయ గవర్నమెంట్ ఉందా అన్నది కూడా ఆయనంతలో ఆయన విచారణ జరిపించుకుంటే నీతి నిజాయితీ ఎవడు నీతి నిజాయితీ అనేది తెలుస్తుంది. 307లో నువ్వు ఇలా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, నాకు అన్ని క్లియరెన్స్ ఉన్నాయి, 11 ఎకరాలు నాదే అని చెప్పేసి మీరు ఇలా ఆధారాలతో చూపెడుతున్నా అని చెప్తున్నారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి హైడ్రా కమిషనర్ గారు ఫినిషింగ్ వేశాడు. అంటే హైడ్రా కమిషనర్ తప్ప, లేకపోతే ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కాబట్టి ముఖ్యమంత్రి తప్ప నీది రైటా? ఒకటే పార్టీలో మీరు ముగ్గురు ఉన్నారు కాబట్టి మీ కింద పనిచేసే హైడ్రా కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి అతను కూడా హైడ్రా కమిషనర్ గారు కూడా దీంట్లో కోర్టులో ఇంక్లూడ్ అయ్యాడు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. నేను కూడా ఇంక్లూడ్ అయ్యాను. గవర్నమెంట్ ల్యాండ్ 307 గవర్నమెంట్ ల్యాండ్ అని ఇంక్లూడ్ అయ్యాను. మరి గాంధీ అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా మా టీఆర్ఎస్లో గెలిచి ఇలా కాంగ్రెస్లోకి వెళ్ళిండు. నిజాయితీగా ఇలా ఒక అప్లికేషన్ పెట్టుకోమానండి ముఖ్యమంత్రి గారికి. నేను పెట్టిన అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చాను, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన, అందరికి ఇచ్చిన, పేపర్స్కి ఇచ్చిన, అందరికి ఇచ్చిన. నాకు బాధ కలిగేది ఏంటంటే ఐడిపిఎల్లో వచ్చి కవిత ఏదో మాట్లాడింది. కవిత ఐడిపిఎల్ ల్యాండ్ల విషయంలో కవిత కృష్ణారావు మాట్లాడిందేమో వేరే, కానీ ఇది తింపి కవిత మధ్యలో మా మధ్యలో నేను నడుపుతురు తప్ప అసలైన దొంగను పక్క తప్పేరికి ఇది తీసుకొస్తారు అనేది నా ఆవేదన. ముఖ్యమంత్రి గారిని ఎందుకు ట్యాంక్ చెప్పాను, నిజంగా మీరు ఇలా ఎంతోమంది ముఖ్యమంత్రి రాసినా మరి ఎవరు పట్టించుకోలేదు. నేను రాసిన ఇచ్చి స్పందించు సంతోషం అని. ఇప్పుడు కూడా
స్పందించడం సంతోషం. కానీ అదే పాయింట్లో 307 కూడా మీరే మీ ఆధీనంలోనే మీ ఆఫీసర్సే ఫిన్సింగ్ వేశారు. ఆ ఫిన్సింగ్ వేసిన ల్యాండ్ను మీరు ఇలా గవర్నమెంట్ ల్యాండ్ అని మీరే చెప్పారు. మీరే హైడ్రా కంపెనీ గారు ఫిన్సింగ్ వేశారు. మీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్లో గెలిచి మీ దాంట్లోకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నాడో అతని మీద మీరు ఇదే రకంగా ఆదేశాలు ఇస్తే ఇంకా బాగుండేది. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకోమని తెలియజేస్తారు.